ఓ విషయం చెప్తా, మీరు ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే. అంత గొప్పటి త్యాగానికి కనీసం సెల్యూట్ కూడా చేయలేరా? అయితే వినండి. 1929లో వార్నర్ ఫోర్స్మెన్ అనే వ్యక్తి ఏం చేశారంటే తన సొంత గుండెలోకి ఒక సన్నని పైపును పంపించుకున్నాడు. అలా చేయడం వల్ల తన హార్ట్ అనేది డ్యామేజ్ అవుతుందా లేదా తెలుసుకోవాలనుకున్నాడు. మొదటగా అలా చేయడం కోసం ఒక సన్నని పైపు తీసుకొని తన చేతి యొక్క నరానికి ఎక్కించుకున్నాడు. అయితే ఆ పైపు పొడవు ఎంత అంటే 60 సెంటీమీటర్లు. ఆ పైపుకే మరొక పేరు క్యాలిహిటోర్ అని కూడా అంటారు. అయితే ఆ పైపుని చేతి నుండి నరం ద్వారా మెల్లగా హార్ట్ వరకు తీసుకెళ్లిపోయాడు. అయితే అదే పైపుతో ఎక్స్రే రూమ్ కి స్వతహాగా తనంతట తాను వెళ్ళిపోయాడు. ఆ పైపు అనేది హార్ట్ వరకు చేరిందా లేదా చూడాలనుకున్నాడు. ఎక్స్రే తీసుకున్నాడు. అయితే ఆ పైపు అనేది హార్ట్ వరకు చేరింది. ఇదంతా చేసిన తర్వాత తన యొక్క బాసు తనని తిట్టాడు. ఇంత సాహసం చేసినందుకు తనని జాబ్ నుండి కూడా తీసేశాడు. ఇదంతా వినడానికి చాలా నార్మల్ గా అనిపిస్తుంది. కానీ కొన్నేళ్ల తర్వాత ఆయన చేసిన ఆ టెక్నిక్ అనేది ఎంత గొప్పటి టెక్నిక్ అని సైంటిస్టులు రియలైజ్ అయ్యారు. అప్పుడు ఆయన చేసిన ఆ ప్రాసెస్ ని ఇప్పటికీ కూడా అనుసరిస్తున్నారు. అదే ప్రాసెస్ లో హార్ట్ బ్లాకేజెస్ ని క్లియర్ చేస్తున్నారు, యాంజియోప్లాస్టీ చేస్తున్నారు, స్టంట్స్ వేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఈ న్యూ టెక్నాలజీలో ఎన్నో విచిత్ర పనులు చేయొచ్చు. కానీ అదే ప్రాసెస్ ని అనుసరిస్తున్నారంటే ఆ రోజు ఆయన చేసిన పని ఎంత గొప్ప పని మనకు అర్థమవుతుంది.